సో లిటరలీ మనం ఎక్కడున్నామంటే పాండీలో ఒక ఏరియాలో కంప్లీట్ స్ట్రీట్ ఫుడ్సే ఉంటాయి. ఎవ్రీథింగ్, అసలు ఈ స్ట్రీట్ మొత్తం ఫుడ్ స్ట్రీటే అండి. గోవాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ శాతం ఫుడ్ కోర్ట్స్ ఎక్కువ ఉన్నాయండి. సో స్ట్రీట్ ఫుడ్లో మేము టైగర్ ప్రాన్స్ ట్రై చేస్తాము. సో వీళ్ళ దగ్గర అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి, మన లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి, నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. See this one. మ్యాజిక్ మూమెంట్స్ ఎంత తెలుసా, 48 రూపీస్. ఇప్పుడు అమ్మ చాక్లెట్ లాగా అమ్మేస్తున్నారు వీటిని. వెల్కమ్ టు ద పాండిచేరి స్ట్రీట్ ఫుడ్ అండి. సో లిటరలీ మనం ఎక్కడున్నామంటే పాండీలో ఒక ఏరియాలో కంప్లీట్ స్ట్రీట్ ఫుడ్సే ఉంటాయి. ఒకసారి చూడండి, ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్, అన్ని రకాల అన్ని వెరైటీస్. అంటే మీకు పిజ్జా కానివ్వండి, బార్బిక్యూ కానివ్వండి, డెజర్ట్స్ కానివ్వండి, ప్యాన్ కేక్స్ కానివ్వండి, అలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. సో లిటరలీ అంటే క్రిస్పీ చికెన్ కానివ్వండి, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి పిజ్జా అండి, అండ్ ఇక్కడ వచ్చేసి అగైన్ చికెన్ ఫ్రై, మొజిటోస్, కబాబ్స్. ఓ మై గాడ్, అసలు ఫుడ్ అంతా ఈ ఏరియాలోనే ఉన్నట్టుంది. చిన్న చిన్నవి బ్రెడ్ ఆమ్లెట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, పాస్తా, ఎవ్రీథింగ్. అసలు ఈ స్ట్రీట్ మొత్తం ఫుడ్ స్ట్రీటే అండి. కంప్లీట్గా చూసినట్టయితే ఈ జనాలు చూసారు కదా, ఫుడ్ 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 ఫుడ్లో బతికేయాలి. అండ్ స్పెషల్లీ మై పానీపూరి లవర్స్, వీళ్ళకి కూడా పానీపూరీస్ ఉన్నాయి, అండ్ బర్గర్స్, మోమోస్. ఓ మై గాడ్, ఇండియన్ ఫుడ్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. సో ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా ఫుడ్డే అండి. అసలు మీరు ఈ ఆల్మోస్ట్ నేను దగ్గర ఒక మీరు చూసినట్టయితే ఒక 2 to 3 minutes ఫుడ్డే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేవరకు అసలు అన్నీ ఫుడ్డే. సి కంప్లీట్ ఫుడ్ ఫుడ్ ఫుడ్. ఇక నేను చాలా స్లోగా వెళ్తున్నాను బికాజ్ మీకు అన్ని వెరైటీస్ చూపించాలని. అండ్ ఎస్, ఇక్కడ ఒక లిక్కర్ షాప్ ఉంది. నేను అదే చెప్తున్నాను కదా, గోవాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే, గోవాలో ఇప్పుడు మనము కొన్ని ప్లేసెస్కి వెళ్తే, బాగా బీచ్ సైడ్ కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్తే మీకు పబ్స్ కానివ్వండి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అంతా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ దిస్ ప్లేస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ ఫుడ్కి సంబంధించే ఉంది. మీకు ఇక్కడ ఎక్కువ పబ్స్ కానివ్వండి, ఎక్కువ యూనో ఆల్కహాల్ ప్లేసెస్ అలా ఏం ఉండదు. జస్ట్ ఓన్లీ ఫుడ్డే ఉంటుంది ఎక్కువ. మీకు బీచ్ పక్కనే ఉంటుంది స్ట్రీట్. సో కంప్లీట్గా మీరు మంచి ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ స్ట్రీట్కి వచ్చేయాల్సిందే. సో ఇది ఎక్కువ శాతం ఇక్కడ ఏంటి తెలుసా, గోవాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువ శాతం ఫుడ్ కోర్ట్స్ ఎక్కువ ఉన్నాయండి. అంటే స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. గోవాలో అయితే లైక్ గోవా ఈజ్ ఆల్ అబౌట్ లిక్కర్. బట్ ఇక్కడ చాలా తక్కువ. ఇక్కడ అంతా ఏంటంటే ఇలా ఫుడ్ కోర్ట్స్ అన్నమాట. సో స్ట్రీట్ ఫుడ్లో మేము టైగర్ ప్రాన్స్ ట్రై చేస్తాము. మీ దగ్గర పెద్ద ప్రాన్స్ కానివ్వండి, పైనాపిల్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో కంప్లీట్గా ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై స్ట్రీట్ ఫుడ్. సో ఇక్కడ నేనైతే ప్రాన్స్ ట్రై చేస్తాను, ఎలా ఉందో చెప్తాను. టైగర్ ప్రాన్స్ ఖతం అయిపోయింది. చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ పాండిచేరి వస్తే మాత్రం ఈ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలి. ఎంత బాగా చేస్తున్నాడో చూడండి. లైక్ స్పైసీ అండ్ వీళ్ళు హోమ్ మేడ్ మసాలానే యూజ్ చేస్తారని చెప్పారు. సో డెఫినెట్లీ యాక్చువల్లీ నేను తినేటప్పుడు మీకు చూద్దాం అనుకున్నాను, అది చూసిన ఎక్సైట్మెంట్లో మొత్తం నేను తినేసాను అయిపోయి. బట్ మీకు ఎలాగో విజువల్గా చూపించాను కాబట్టి మీరు అక్కడి నుంచి తినేయండి, నేను ఇక్కడ ఫినిష్ చేసేసాను. నార్మల్గా మన దగ్గర నీ బుల్లెట్ బండికి వచ్చేసానా
డుగ్గు డుగ్గు అన్నలాగా ఇక్కడ వెరైటీగా ఏదో బుల్లెట్ మీద వీళ్ళు బార్బిక్యూ సెటప్ అన్నమాట. నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప డుగ్గు 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 అని ఎంత బాగుందో అసలు. ఈ స్ట్రీట్ మొత్తం చాలా కలర్ఫుల్ గా అండ్ ఫుల్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే నోరు ఊరిపోతుంది, కానీ నా టమ్మీ చాలా ఫుల్ అయిపోయింది. లిటరల్గా ఎన్ని ఫుడ్ ఐటమ్స్, పిజ్జాస్ కానివ్వండి, బార్బిక్యూస్ కానివ్వండి, మొజిటోస్ కానివ్వండి, ఫ్రైడ్ చికెన్ కానివ్వండి, అసలు ఈ స్ట్రీట్ మొత్తం ఫుడ్ స్ట్రీట్ అండి. లిటరల్గా ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉంటే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. వావ్, ప్యాన్ కేక్. నేను డెఫినెట్లీ ఐమ్ గోనా ట్రై దిస్ ప్యాన్ కేక్. వావ్, దిస్ ఇస్ రియలీ కూల్ ప్లేస్. సో ఇక్కడ మేము పిజ్జా తినడానికి వచ్చేసాము. సో లిటరలీ వీళ్ళు ఒక 10 minutesలో టక్ 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 పిజ్జా చేసేస్తున్నారు. అది మా పిజ్జా తయారవుతుంది. అంటే ఎంత సింపుల్గా స్ట్రీట్ ఫుడ్లో కూడా దే కెన్ జస్ట్ మేక్ పిజ్జాస్. ఓ మై గాడ్, భలే ఉంది అసలు. నాకైతే చాలా క్రేజీగా నచ్చేసిందండి. అసలు ఇతను ఎంత సింపుల్గా చేసేస్తున్నాడు చూడండి. పిజ్జా ఒక టప్ 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 అని అలా రుద్దుతున్నాడు, బేస్ అలా తయారు చేస్తున్నాడు. అండ్ దాని తర్వాత ఈయనేమో మెల్లగా ఇంట్లో పడేస్తున్నారు. సో జస్ట్ ఇంతే, ఎంత సింపుల్గా వీళ్ళు చేస్తున్నారు. అంటే చూడ్డానికి అయితే చాలా సింపుల్గా ఉంది, కానీ అబ్బో చేయడం కష్టమే. బట్ ఐమ్ సో హ్యాపీ. అసలు ఇంత మంచి ఫుడ్. ఇగో ఈయన ఏడిపిస్తున్నారనమాట. అరే కెమెరా ఉంది కాబట్టి తెగ పని చేస్తున్నారు అనగానే మనోడు సిగ్గుపడుతున్నాడు బేసిక్గా. నేను తెలుగులో చెప్తున్నా కాబట్టి వీళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఏదో అలా. సో బేస్ అండ్ దెన్ ఇది కంప్లీట్ వుడెన్ కైండ్ ఆఫ్. సో లోపల ఇగో ఇలా వుడ్ తోటి, ఆ హీట్ తోటి వీళ్ళు ఇలా తయారు చేస్తున్నారు. సో అండ్ దిస్ ఇస్ హౌ హీఈస్ మేకింగ్. శుభ్రంగా అలా హ్యూజ్గా అలా బేస్ వేసేసి చూడండి. అసలు ఎంత పిజ్జా చేయడం ఎంత ఈజీగా. మరి పిజ్జా బేస్ అనుకోవచ్చు. అగో డింగ్ 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 అని ఎంత సింపుల్గా ఏదో దోశ వేసినట్టు వేసేస్తున్నాడు. ఎస్, ఇప్పుడు దాని మీద మన టాపింగ్స్ వేస్తాడనమాట. ఇప్పుడు చికెన్ కావాల, మష్రూమ్, ఇదేమో మష్రూమ్ కావాలనుకున్న వాళ్ళకి మష్రూమ్, వెజ్ బ్యాచ్కి. అండ్ దెన్ ఇక్కడ అన్ని టాపింగ్స్ ఇలా పెట్టుకున్నాడు అనమాట, ఎవ్రీథింగ్ పక్కన. సో ఇలా శుభ్రంగా ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళగానే ఇవే చేస్తానండి. నేను చక్కగా ఇంత సింపుల్గా ఉందంటే అసలు ఇంట్లోనే నేను పిజ్జాలు చేసేసుకొని తింటూ బతికేస్తాను. ఇంక ఇదేమో చీజ్, మొర్జిల్లా, చెద్దర్, మొర్జిల్లా అనుకోండి. ఇది మొర్జిల్లా కాదు, దీన్ని ఏమంటారు, చెద్దర్ చీజ్ అంటారు. సో అట్లా చీజ్ వేసేసి దాన్ని ఇంకొన్ని టాపింగ్స్తో, ఆలివ్స్ విచ్ ఇస్ మై ఫేవరెట్ వన్. యా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట, మష్రూమ్ పిజ్జా. సో దీన్ని ఇప్పుడు తిని తీసుకుంటాడు. ఎలా తీసుకుంటారో చూద్దామా. ఆయన వెయిట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ పిజ్జాని ఆయన ఇప్పుడు ఆ పిజ్జాని ఈయన అలా తీసేసుకొని చూడండి అండ్ దెన్ ఇది ఇలా వెళ్ళిపోతుంది. ఒక 10-15 minutesలో పిజ్జా రెడీ. 5 minutesా? ఓ 15 minutes కూడా కాదంటండోయ్, 5 minutesలో పిజ్జా రెడీ అంట. నడండి ఇక అందరూ ఇంటిగ్రెంట్స్ తెలుసుకొని ధనాధన్ మనం కూడా చేసుకుందాం మన ఇళ్ళల్లో. ఎంత ఈజీగా ఉంది చూడడానికి, అయితే చాలా ఈజీ ఉంది. టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. మా పిజ్జా అయితే రాలేదు ఇంకా. ట్రై చేసేది ప్యాన్ కేక్స్. సో నేను యాక్చువల్లీ డెత్ బై చాక్లెట్ ప్యాన్ కేక్స్ ఆర్డర్ పెట్టాను. సో
యాక్చువల్లీ చేసే అతను కూడా చాలా క్యూట్గా చేస్తున్నాడు. అయ్యో అరే వీళ్ళు చేస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత సింపుల్ ఆ ప్యాన్ కేక్స్ చేయడం కూడా, కానీ అంత ఈజీ కాదనుకోండి. పర్ఫెక్షనిస్ట్. సో ప్యాన్ కేక్, హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు డూ అ ప్యాన్ కేక్? 2 to 5 minutes. 2 to 5 minutes. సో చూడండి ఎంత సింపుల్. ఇలాంటివి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ మనం చేయలేమండి, అది కదా ప్రాబ్లము. బట్ లిటరలీ పాండిచేరి ఈజ్ ఆల్ అబౌట్ స్ట్రీట్ ఫుడ్స్ అండ్ ఎవ్రీథింగ్. గోవా అంతా కాకపోయినా నేను మరీ చెప్తున్నాను, బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అండ్ దిస్ ఇస్ వాట్. అండ్ అది ఏంటో తెలుసా, డెత్ బై చాక్లెట్ అంటో, చాక్లెట్ 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 పిచ్చగా చాక్లెట్ అనమాట ఇది. సో నేను ఆయనకైతే డెత్ బై చాక్లెట్ కావాలి అని చెప్పాను. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మన పునుగులు ఉంటాయి చూడండి, గుంత పొంగనాలు అంటాం చూడండి, అదే టైప్ ఇది. కానీ ఏంటంటే వీళ్ళు ప్యాన్ కేక్స్ అని చెప్పేసి అలా అమ్మేస్తున్నారు, నా లాంటి ఎర్రిది అమ్మేస్తుంది అనమాట బేసిక్గా. మేమైతే గుంత పొంగనాలు అంటాము, మనం కారంగా చేసుకుంటాము, వీళ్ళేమో తీయగా చేస్తారు, అంతే డిఫరెన్స్. దీనికి నేను ఎంత పే చేస్తున్నాను తెలుసా అండి, అక్షరాల 79 రూపీస్. సో నేను యాక్చువల్లీ పార్సల్ అడిగాను, సో నా కోసం ఇలా సపరేట్ ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట. అండ్ నేను వీళ్ళని సిక్ లేకుండా ఏమడిగానంటే చాక్లెట్ మోర్ అని చెప్పాను. మోర్ ఆఫ్ చాక్లెట్ ప్లీజ్. యా, నేను చాక్లెట్ అడిగాను కదా, మై గాడ్ ఇందులో మళ్ళీ వెనీలా వేస్తున్నారు. వైట్ చాక్లెట్, సారీ. Just say perfecto. Finally I'm having my first pancake. Let's try this. Thank you. సో ఇప్పుడు నేను ఫ్రెంచ్ కాలనీలో ఉన్నాను. మనం యాక్చువల్లీ నైట్ వ్యూ ఆల్రెడీ నేను తీసేసుకున్నాను, బట్ ఇప్పుడు ఐఎమ్ గోయిన్ ట్రై దిస్ బర్గర్. ఎలా ఉందో తినేసి నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇదైతే చూడడానికి చాలా బాగుంది. సో పాండిచేరిలో మనము ఎక్కడికి వచ్చామో చూడండి. యా, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. అయితే గోవా లాగానే పాండిచేరిలో కూడా ఇది యూనియన్ టెరిటరీ ప్లేస్ కాబట్టి ఇక్కడ ట్యాక్సెస్ అట్లాంటివి ఎక్కువ ఉండవని చెప్తారు. సో ఇక్కడ ప్రైజెస్ ఏంటి, అసలు ఒక్కొక్కటి ఎంత కాస్ట్లీ ఉందో తెలుసుకుందాం. అంటే లైక్ మన హైదరాబాద్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి, మన లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి, నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. సో నాకైతే బ్రాండ్స్ గురించి అంత ఐడియా లేదు కానీ, బట్ నాకు కొన్ని నేమ్స్ తెలుసు. జనరల్గా అయితే మనకి ఇది తెలుసు, ఏది వోడ్కా అంటే వోడ్కాతో ఉంది కదా. సో ఈ వోడ్కా కూడా, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ పింక్ వోడ్కా అంటారు ఇది. సో ఇంత పెద్ద బాటిల్ ఇట్స్ జస్ట్ ఓన్లీ 1740, చాలా తక్కువ ఇది. మళ్ళీ హైదరాబాద్లో ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు కానీ, బట్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో అది ఒకటి. అండ్ యా, ఇది అయితే నాకు తెలుసు అండి, బెయిలీస్, ఇది నాకు తెలుసు. ఇది ఇక్కడ వచ్చేసి 2400. ఐ థింక్ హైదరాబాద్లో సమ్ 4,000 to 5,000 ఎంతో ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఇది చాలా తక్కువే. అండ్ ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా, అంటే జనరల్గా చెప్తాను కదా గోవా లాగానే అనమాట, ఇక్కడ కూడా వచ్చేసి హ్యాపీగా అందరూ
చిల్ బియర్స్ కానివ్వండి. అండ్ ఇక్కడ ఏమో వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మరి ఇది అయితే నేను హైదరాబాద్లో చూడలేదు. సో ఇది కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి అండ్ కంప్లీట్ సెట్ ఆఫ్ బ్రీజర్స్ ఉన్నాయి. ఇది నా సెక్షన్. ఇది దిస్ ఇస్ మై సెక్షన్ అండ్ దిస్ ఇస్ ఆల్సో మై సెక్షన్. ఇక్కడ అన్ని రెడ్ వైన్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్ నాకు తెలుసు అండి, నేను విన్నాను దీని గురించి. సో జాక్ డానియల్స్ విస్కీ అంట. సో బేసిక్గా ఇక్కడ ప్రైస్ వచ్చేసి 3625. మరి హైదరాబాద్లో ఎంత ఉందో తెలీదు, మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి ఎంత ప్రైసెస్ డిఫరెన్స్ ఉన్నాయి ఏంటి అని. సో మందు బాబులకైతే పండగ. ఈ ఒక్కరోజు మీకు ఈ రూమ్ ఇచ్చేసామంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో అది అండ్ ఎస్ ఇది రాయల్. ఏంటిది ఇంత పెద్దగా ఉంది? ఇంత పెద్దగా నేను ఫస్ట్ టైం చూడ్డాము. సో ఇది రాయల్ ఛాలెంజ్ ఇది. అండ్ ఇంకోటి తెలుసా అండి, ఇది చాలా ప్లాస్టిక్లో ఉంది, గ్లాస్లో లాగలేదు. సో దీని ఇట్లా పడిపోయినా పగలదనమాట. ఇది వచ్చేసి ఓన్లీ 1788. కానీ హైదరాబాద్లో ఎంత ఉండొచ్చు కమెంట్స్లో చేయండి ప్లీజ్, ఎందుకంటే నాకు కూడా తెలియాలి ఎంత డిఫరెన్స్ ఉందో అని. ఎంత డిఫరెన్స్ ఉన్నా ఏం లాభం చెప్పండి, మనం క్యారీ చేయడానికి లేదు. బికాజ్ ఇక్కడ నుంచి బార్డర్ క్రాస్ అయిపోయామనుకో అస్సలు ఆల్కహాల్ నాట్ అలౌడ్. సో ఇక్కడ అన్నీ చాలా చిల్లు బియర్స్ ఉన్నాయి అండ్ వైన్స్ కూడా. మీరు నమ్మరు, నేను ఇందాకే చూసాను ఇక్కడికి వచ్చి. యా ఇది కాదు సోలా ఇది. ఎస్ 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 యా ఇదిగోండి. ఇది కొంచెం నోన్ బ్రాండ్. సూలా అంటే చాలా మందికి తెలిసిన బ్రాండ్. ఇది ఎంత తెలుసా అండి, 850 రూపీస్ ఈ వైన్. సో ఇమాజిన్ ఇదే హైదరాబాద్లో నాకు తెలిసి ఎంత లేదన్నా 1500 నుంచి 2000 వరకు ఉంటుంది అనుకుంటున్నా నేను. సో అలా ఇంత తక్కువ లిక్కర్ మనకి ఇక్కడ పాండిచేరిలో దొరుకుతుంది. సో నాట్ ఓన్లీ గోవా, మనం ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ అంటే పాండిచేరిలో కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, రావాలి, క్రౌడ్ ఎక్కువ ఉండొద్దు, ప్రశాంతంగా ఉండాలంటే దిస్ ప్లేస్ ఇస్ ఆల్సో గుడ్. అండ్ మందుబాబులకు ఎక్కడైనా దొరుకుతుంది, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం చవకగా దొరుకుతుంది కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు. అండ్ దిస్ ఆల్ ఆర్ లైక్ వోడ్కాస్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ కూడా నాకు తెలుసు అండి. సో ఇది ఒక టాప్ బ్రాండ్ అంటారు అబ్సల్యూట్ వోడ్కా అని. ఇది వచ్చేసి జస్ట్ 1700 అండి. ఇది నాకు తెలిసి హైదరాబాద్లో 4000 3000 పైనే ఉంటుంది. చాలా చౌకే. అది బాబు ఇంత చౌక ఉందంటే అసలు ఇవన్నీ ప్యాక్ చేసుకోవచ్చు, కానీ పోలీసులు పట్టుకుంటే అన్నీ వేస్తే. సో ఇది కూడా కొంచెం తెలిసిన బ్రాండే. ఇది 3804. సో బయట ఎంత ఉంటుందో మనకు తెలీదు. సో అట్లా చూసుకుంటే ఫైనల్గా ఇవ్వండి. చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, హ్యాపీగా వచ్చేయండి, షాపింగ్ చేయండి. చూడండి టీచర్స్, ఈ వీడియో చేయడం వల్ల నాకు ఎన్ని బ్రాండ్స్ తెలుసు. కానీ ఒకటి, ఎంత షాపింగ్ చేసినా ఇక్కడే తాగేసి తర్వాత ఇక్కడ నుంచి మీ ప్లేసెస్కి సేఫ్గా వెళ్ళండి. అంతేగాని ఏదో పెద్ద ఎలాగో అలా తీసుకెళ్దాం ఇక్కడ నుంచి అనుకుంటే మాత్రం అనవసరంగా పోలీసులు పట్టుకుంటారు, డబ్బులు బొక్కబడతాయి. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ తాగినా ఇక్కడ రూల్స్ మాత్రం పాటించాలి. సో డ్రైవ్ సేఫ్ అండ్ గో సేఫ్లీ, ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, బుజ్జి బుజ్జిగా, క్యూట్గా. అంటే అఫ్కోర్స్ హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, బట్ ఇవి చూడంగానే చాలా క్యూట్గా అనిపించింది. సీ దిస్ వన్. మ్యాజిక్ మూమెంట్స్ ఎంత తెలుసా, 48 రూపీస్. ఇప్పుడు అమ్మ చాక్లెట్ లాగా అమ్మేస్తున్నారు వీటిని. అండ్ ఇక్కడ నేను ఇది కూడా చూసానండి, కాస్ట్లీయెస్ట్ అబ్సల్యూట్ వోడ్కా ఏదైతే ఉందో ఇది మాత్రం లైక్ 160 రూపీస్. సో ఇట్లా చిన్న చిన్న క్యూట్గా. సో ఐ థింక్ ఇట్లాంటి చిన్న చిన్న క్యూట్ థింగ్స్ మీరు తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నా నేను. అది మీరు దొరకకుండా ఉంటే కనుక ఇలాంటి బుడ్డి క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఫైనల్గా మన మొత్తానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ లిక్కర్ అవైలబుల్ ఉంది. సో మీరు పాండి వచ్చినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ జాగ్రత్తగా ఉండండి.